రమణమ్మ గెలుపు. ఈ కథను రాసిన వారు రాంబాబు. ఇక కథలోకి వెళ్దాం. సోమయ్య అనే అతనికి రమణమ్మ అనే యువతితో కొత్తగా పెళ్ళయింది. ఉద్యోగరీత్యా సోమయ్య రమణమ్మతో పేరవరం అనే ఊరిలో కాపురం పెట్టవలసి వచ్చింది. పేరవరం ఊరంతా ఎంత తిరిగినా ఇద్దరికి అద్దెకుగాను ఒక్క ఇల్లైనా దొరకలేదు. వాళ్లకు ఊరి చివర తాళం వేసి ఉన్న ఒక అందమైన భవంతి కనిపించింది. దాన్ని గురించి ఊరి వాళ్లను ఆరా అడిగితే అది ధనయ్య అనే ఒక వ్యాపారిదని చెప్పారు. అయితే ఆ ధనయ్య ఇప్పటికి ఎన్నో ఏళ్ల కిందట ఒక పడవ ప్రమాదంలో కుటుంబంతో సహా మరణించాడు. అప్పటినుంచి ఆయన పిశాచ రూపంలో అక్కడే తిరుగుతున్నాడు. ఎవరైనా మొండిగా ఆ ఇంట చేరితే భయపెట్టి పారిపోయేలా చేస్తున్నాడు. ఊరివాళ్ళు చెప్పిందంతా విని సోమయ్య దిగాలు పడిపోయి, నాకసలే భూతాలన్నా పిశాచాలన్నా చచ్చేంత భయం. ఈ ఇల్లు మనకొద్దులే అన్నాడు భార్యతో విచారంగా. నాకలాంటి వాటిల్లో నమ్మకం లేదు. నిజంగా ఉన్నా భయపడను. ఈ ఇంట్లో అయితే మనం అద్దె కూడా ఇవ్వవలసిన అవసరం లేదు. ఆ పిశాచం సంగతి నేను చూసుకుంటాను అన్నది రమణమ్మ. సోమయ్య చేసేది లేక రమణమ్మ మాటకు సరేనన్నాడు. ఆ ఇంటి తాళపు చెవి గురించి అడిగితే దాని సంగతి మాకెవరికీ తెలియదని చెప్పి, కావాలనుకుంటే తాళం బద్దలు కొట్టినా మాకెలాంటి అభ్యంతరం లేదన్నారు ఊళ్ళో వాళ్ళు. ఇది బాగానే ఉన్నదనుకొని సోమయ్య రమణమ్మ తాళం బద్దలు కొట్టి ఇంటి లోపలికి ప్రవేశించారు. అక్కడి పరిస్థితి చూసి వాళ్లకు చాలా ఆశ్చర్యం కలిగింది. ఇంట్లో ఎక్కడా మచ్చుకు బూజు కనపడలేదు. పైగా ప్రతి గది అందంగా శుభ్రంగా ఉండి ఎక్కడి సామాన్లక్కడ చక్కగా సర్దిపెట్టి ఉన్నాయి. అలాగే అంతేకాక ఒక గదిలో మంచం, దానిమీద కొత్తగా పరిచినట్టున్న దుప్పటి వాళ్ల కంటబడింది. అది చూసి సోమయ్య వణుకుతూ, ఇల్లు ఉన్న తీరు చూస్తే నిజంగానే ధనయ్య పిశాచి రూపంలో ఇంటి లోపల తిరుగుతున్నాడని తేలిపోతుంది అని అన్నాడు. సోమయ్య అలా అనగానే, అవును, ఆ ధనయ్యను నేనే. ఎంతో డబ్బు పోసి చాలా అందంగా కట్టుకున్న ఈ భవంతి మీద మమకారం తీరక నేను పిశాచ రూపంలో దీన్ని కనిపెట్టుకుని తిరుగుతున్నాను అంటూ పిశాచ రూపంలో ఉన్న ధనయ్య వాళ్ల ముందు ప్రత్యక్షమై, మీరు ఇంటిలో ఉండటానికి నాకు ఎటువంటి అభ్యంతరమూ లేదు. కానీ ఇంటిని మాత్రం ఇప్పుడెలా ఉందో అలా శుభ్రంగా అందంగా ఉంచాలి. అలా ఉంచకపోతే మిమ్మల్ని పట్టి పీడిస్తాను, జాగ్రత్త అని అన్నాడు. పిశాచాన్ని చూసి భయపడిపోయిన సోమయ్య భుజం తట్టిన రమణమ్మ పిశాచంతో, అదంతా సరే, ఇంతకు నువ్విక్కడ ఏ గదిలో ఉంటున్నావు అని అడిగింది. పిశాచం రమణమ్మకు తానుండే గది చూపించి ఆ గదిలో మాత్రం అడుగు పెట్టొద్దని హెచ్చరించింది. ఆ విధంగా పిశాచం ఇంట కొత్త కాపురం ప్రారంభించిన రమణమ్మ మొదటి రోజునే పెరటి దొడ్లో ఒక మూలగా చెత్తాచెదారం పారేసి వారం రోజులు గడిచే లోపల ఒక పెద్ద చెత్తకుప్ప తయారు చేసింది. ఇది చూసిన ధనయ్య పిశాచం ఆ చెత్తనంతా ఎత్తి వీధిలో పడవేయమని బెదిరించింది. అయినా రమణమ్మ ఆ బెదిరింపులను లెక్క చేయకపోగా ఇంట్లో కూడా ఎక్కడి తుక్కు అక్కడే వదిలేసి గదులన్నింటినీ అపరిశుభ్రంగా ఉంచసాగింది. ఇది గమనించిన సోమయ్య రమణమ్మతో, నువ్విలా చేస్తుంటే ఆ పిశాచం ఏనాడో మనిద్దరి పీకలు నులుముతుంది. ఇంటిని కాస్త శుభ్రంగా ఉంచడం నేర్చుకో అని అన్నాడు. రమణమ్మ అందుకు చిరాకు పడుతూ, ఏం చేయమంటారు, చిన్నప్పటి నుంచి నాకు పని బద్ధకం అని అనేసింది. క్రమంగా పెరట్లో వేసే తుక్కు, చెడిపోయిన కూరగాయలతో చెత్త పోగు చేసి బాగా పెరిగి కుళ్ళిపోయి ఆ వాసన ఇంట్లోకి రాసాగింది. ఒకనాటి అర్ధరాత్రి పిశాచం నిద్రపోతున్న రమణమ్మ మంచం పట్టె మీద కూర్చొని గట్టిగా అరిచి, ఒసై, ఇంట్లో నువ్వు అడుగు పెట్టినప్పుడే నేను చెప్పాను కదా నువ్వింట్లో అడుగు పెట్టినప్పుడే నేను చెప్పాను కదా, ఇంటిని అపరిశుభ్రంగా ఉంచితే నాకు కోపం వస్తుందని. దొడ్లో నువ్వు పోగు పెడుతున్న చెత్తా చెదారం కుళ్ళిన వాసనతో నా ముక్కు బద్దలవుతుంది. ఈ క్షణమే నిన్ను చంపేయబోతున్నాను అని అన్నది. ఆ మాటలకు రమణమ్మ ఏమాత్రమూ చలించకుండా పిశాచాన్ని మంచం మీద నుంచి కిందికి తోసేసి, పిశాచాలు మనుషుల్ని భయపెట్టగలవు కానీ వాటికి మనుషుల్ని చంపటానికి అవసరమైన బలం ఉండదని నాకు తెలుసు.
నువ్వు నన్నేమి చేయలేవు అంటూ లేచి గోడవారగా ఉన్న చీపురు కట్టను చేతిలోకి తీసుకుంది. పిశాచం కీచుకీచుమంటూ అరిచి దూరంగా పోయి, సరే ఇక నీ జోలికి రాను, ఇంటిని పెరటిని నీకిష్టమైనంత అశుభ్రంగా ఉంచుకో, నా గది జోలికి మాత్రం రాకు అని అన్నది. అర్ధరాత్రి వేళ బంగారం లాంటి నిద్ర పాడు చేశావు, నీ గది సంగతి రేపాలోచిస్తాను పో అంటూ నిద్రలోకి జారుకుంది రమణమ్మ. ఆ మర్నాడు ఉదయాన్నే లేచి రమణమ్మ పెరట్లో ఉన్న చెత్తపోగులోంచి కొంత చెత్త తెచ్చి దాన్ని పిశాచం ఉండే గది నిండా చిమ్మింది. వెంటనే పిశాచం వణుకుతూ గదిలో ఒక మూల నిలబడి, అమ్మా తల్లి రమణమ్మ, నీ అశుభ్రం మూలంగా నాకీ ఇంటి మీద మమకారం పోయింది, నువ్వే గెలిచావు. నేనిప్పుడే పోయి ఇక్కడికి దాపులో ఉన్న అడవిలో ఏ చెట్టు మీదో కాలం వెళ్ళబుచ్చుతాను. అయితే తల్లి నాదొక చిన్న మనవి, ఇంటిని కాస్త శుభ్రంగా ఉంచటం నేర్చుకో. అలా కాకపోతే నీ అశుభ్రానికి నీ భర్త కూడా ఎప్పుడో నిన్ను వదిలి పారిపోతాడేమో, అలా ప్రమాదం కూడా ఉంది, జాగ్రత్త అని అడవికేసి వెళ్ళిపోయింది. ఆ రోజు సాయంత్రం సోమయ్య పని నుంచి ఇంటికి రాగానే రమణమ్మ ఉత్సాహంగా అతడితో జరిగిందంతా చెప్పింది. సోమయ్య అంతా విని కోపంగా, రేపటి నుంచైనా ఇంటిని కాస్త శుభ్రంగా ఉంచు, లేకపోతే పిశాచం చెప్పినట్టుగా నిన్నొదిలి నేను మరెక్కడికైనా పారిపోవలసి వస్తుంది అని అన్నాడు. రమణమ్మ ముఖం ముడుచుకొని, నాకు పని బద్ధకమని ఎప్పుడో చెప్పాను, పిశాచాన్ని వదిలించుకోవటంలో కాస్త మితిమీరాను, కానీ రేపటి నుంచి ఇంటిని శుభ్రంగా ఉంచుతాను అని అన్నది. అదిగో పిశాచం అన్నిసార్లు చెప్పినా నేను ఇంతగా చెబుతున్నా నీలో ఇంకా ఆ బద్ధకపు బుద్ధి అలాగే ఉండిపోయింది. రేపట్నుంచి కాదు, ఇవాల్టి నుంచే ఇంటిని శుభ్రంగా ఉంచు అన్నాడు సోమయ్య నవ్వుతూ. రమణమ్మ కూడా ఆ మాటలకు సోమయ్యతో పాటు నవ్వింది. ఇలా రమణమ్మ గెలుపు అనే ఈ కథ సమాప్తమైంది. అలాగే మరొక కథ శివుడి ప్రయాణం. ఈ కథను రాసిన వారు వసుంధర. ఇక కథలోకి వెళ్దాం. శివుడనే వాడికి 5 ఏళ్ల వయసులోనే తల్లి తండ్రి చనిపోయారు. ఒంటరివాడైన శివుణ్ణి రాఘవయ్య అనే గృహస్థు చేరదీసి పెంచాడు. చిన్నతనం నుంచి శివుడు సోమరిగా ఉండేవాడు. వాడికి చదువు సంధ్యలు అబ్బలేదు, పని పాటలు తెలియలేదు. అలాగే వాడికి 16 ఏళ్ళొచ్చాయి. ఒకరోజు రాఘవయ్య వాణ్ణి పిలిచి, ఒరేయ్, నువ్వు సోమరివైపోయావని అంతా నన్నే తప్పుపడుతున్నారు. నేనిప్పుడు ముసలివాణ్ణైపోయాను, పని చెయ్యందే నా పిల్లలు నీకు తిండి పెట్టరు. ఈ రోజు నుంచి నువ్వు 2 పూటలా పెరట్లో మొక్కలకు నీళ్లు పోస్తూ ఉండు అని చెప్పాడు. రాఘవయ్య పెరడు చాలా పెద్దది. అందులో ఫలవృక్షాలతో పాటు రకరకాల పూల మొక్కలు, కూరగాయ మొక్కలు, పాదులు, మళ్ళు ఉన్నాయి. అన్నీ తడపాలంటే పూటకు కనీసం 2 గంటల సేపు పడుతుంది. శివుడికా పని చాలా కష్టంగా తోచింది. కాని రాఘవయ్య వాడితో పెరడు తడిస్తేనే తిండి పెడతానన్నాడు. కష్టపడకుండా పెరడు తడిపే మార్గమేదైనా తెలుసుకోవాలని తీవ్రంగా ఆలోచించి వాడి ఇల్లు వదిలి ఊరి చివర కొండగుహలోని బైరాగిని కలుసుకున్నాడు. వాడు చెప్పిందంతా విని బైరాగి, కష్టపడకుండా నేల తడవాలంటే వాన పడాలి, కోరినప్పుడల్లా వాన పడాలంటే యోగ సాధన చెయ్యాలి. అందుకు నువ్వు ఇక్కడికి ఈశాన్య దిశలో ఉన్న అడవికి వెళ్ళి ఒక మర్రి చెట్టుకు తలక్రిందులుగా వేలాడుతూ 6 మాసాలు తపస్సు చేయాలి. అప్పుడు నీకు సిద్ధులు వస్తాయి అని అన్నాడు. శివుడు వెంటనే ఈశాన్య దిశగా వెళ్ళాడు. అడవిలో కొంత దూరం ప్రయాణం చేయగానే వాడికి ఒక చెట్టు కొమ్మకు తలక్రిందులుగా వేలాడుతున్న మనిషి కనిపించాడు. శివుడు అతడి దగ్గరకు పోయి వినయంగా, నేను కూడా ఇక్కడే మీలాగా వేలాడుతాను, మనం తోడుగా తపస్సు చేసుకొని సిద్ధులు పొందవచ్చు అని అన్నాడు. దానికా మనిషి చిరాగ్గా, తపస్సేమిటి, సిద్ధులేంటి, నన్ను కొందరు మనుషులు ఇలా వేలాడదీశారు. ముందు నువ్వు చెట్టెక్కి నా కట్లు విప్పు, తరువాత మిగతా విషయాలు వివరంగా మాట్లాడుకుందాం అని అన్నాడు. శివుడు అలాగే చేసి వాడొక దొంగ అని తెలుసుకొని, నువ్వు నానా కష్టాలు పడి దొంగతనాలు చేసే బదులు ఇలా 6 నెలలు తపస్సు చేసి సుఖంగా బ్రతకవచ్చుగా అంటూ బైరాగి చెప్పింది చెప్పాడు. దొంగ శివుడితో, నేను పట్టుబడటం వల్ల నన్నిలా కట్టేశారు. 1 గంటపాటిలా వేలాడుతూనే బాధని భరించలేకపోయాను. 6 నెలలు ఇలా ఉండటం నా వల్ల కాదు. నీకిష్టమైతే చెప్పు, ఇప్పుడే నిన్ను వేలాడదీస్తాను,
లేదా నాతో రా, దొంగతనాలు ఎలా చేయాలో చక్కగా నేర్పుతాను. నువ్వు చెప్పిన తపస్సు కంటే నా దొంగతనాలే సుఖంగా ఉంటాయి. పైగా ఒకరికొకరు తోడుంటే ఇలాంటి సమయాల్లో హాయిగా కట్లు విప్పించుకోవచ్చు అని అన్నాడు. ఆ మాటలు శివుడికి నచ్చాయి. వాడు దొంగతో బయలుదేరి వెళ్ళాడు. ఆ రాత్రి దొంగ వాణ్ణి శుభ్రంగా స్నానం చేయమన్నాడు. తరువాత ఒంటి నిండా నూనె రాసుకోమన్నాడు. నల్ల రంగు పూసుకోమన్నాడు. అప్పుడు ఇద్దరు దొంగతనానికి బయలుదేరారు. ఇద్దరు ఊరు చేరాక శివుడు ఒక పెద్ద భవనం చూపించి, ఇందులోకి వెళ్దాం, ఎక్కువ డబ్బులు దొరుకుతాయి అని అన్నాడు. దొంగ తల అడ్డంగా ఊపి, ఇలాంటి పెద్ద పెద్ద ఇళ్లల్లో కాపలా మనుషులు ఉంటారు, వేట కుక్కలు ఉంటాయి, తక్కువ డబ్బు దొరికినా మనం దొంగతనానికి చిన్న ఇళ్ళకే వెళ్ళాలి అని పాఠం చెప్పాడు. ఒక ఇంట్లో వాళ్లకు 200 వరహాలు దొరికాయి. శివుడు సంతోషపడి, ఈ డబ్బు మనిద్దరం పంచుకుంటే నెల రోజుల పాటు శ్రమపడనక్కర్లేదు అని అన్నాడు. దొంగ తల అడ్డంగా ఊపి, ఏ ఇంటికి కాపలా ఉండదో మనకు రహస్యంగా సమాచారం అందించే మనిషి ఒకడు ఉన్నాడు. వాడికి మనం 50 వరహాలిచ్చుకోవాలి. ఈ వీధికి కాపలా ఉండే రాజభటుడు మనం వస్తూ ఉండటం తెలిసి మనల్ని చూడనట్లుగా నటించాడు. అందుకు వాడికొక 50 వరహాలిచ్చుకోవాలి. ఈ ఇంట్లో దొంగతనం చేయటానికి అనుమతించినందుకు దొంగల నాయకుడికి 50 వరహాలిచ్చుకోవాలి. మిగిలిన డబ్బును మనం చెరిసమంగా పంచుకోవాలి. గుడికి వెళ్ళి చెరొక 10 వరహాలు అమ్మవారికి కానుకగా ఇవ్వాలి. ఇకపోతే మనకు మిగిలేది మనిషికి 15 వరహాలు అని అన్నాడు. శివుడు దానికి ఎంతో సంతోషించాడు. కాని తను ఇల్లు చేరాక వాడు ఒంటికి పట్టించుకున్న నల్ల రంగును, నూనె జిడ్డును వదిలించుకునేటందుకు సున్నుపిండి, కుంకుడుకాయలు పెట్టి ఒళ్ళంతా శుభ్రంగా తోమేందుకు 2 గంటల సేపు పట్టింది. దొంగతనం చేసి వచ్చినప్పుడల్లా అలా చెయ్యాలంటే వాడికి బెంగ పట్టుకుంది. ఏ శ్రమ లేకుండా వీధి కాపలా పేరు చెప్పి ఒక మూల పడుకుంటూ దొంగల దగ్గర లంచాలు తీసుకునే రాజభటుడి జీవితం వాడికి సుఖమనిపించింది. అందువల్ల శివుడు మర్నాడు భటుడి వద్దకు వెళ్ళి తనకు అలాంటి ఉద్యోగం కావాలని అన్నాడు. రాజభటుడు వాడితో, కొత్వాలు నా చేత ఇంటి చాకిరీ అంతా చేయించుకుంటాడు. అందుకే నేను బాధ్యత సరిగ్గా నిర్వహించలేకపోయినా ఏమీ అనడు. నాకు లంచం వల్ల బోలెడు ఆదాయం వస్తుంది. కొత్వాలు ఇంట్లో నా చాకిరీ అంతా చేస్తానంటే నేను నీకు 200 వరహాలిస్తాను, చేస్తావా అని అన్నాడు. వామ్మో, చాకిరీ నా వల్ల కాదు, నేను కొత్వాలునే అవుతాను, అందుకేం చెయ్యాలి అని అడిగాడు శివుడు. కొత్వాలు కావాలంటే ఈ ఊళ్ళో చంద్రనాథుడు అనే శిక్షకుడున్నాడు, ఆయన వద్దకు వెళ్ళు అని సలహా ఇచ్చాడు రాజభటుడు. శివుడు చంద్రనాథుడి వద్దకు వెళ్ళాడు. ఆయన వద్ద 200 మంది శిష్యులున్నారు. ఆయన శివుడి కోరిక విని, కొత్వాలు అంటే దొంగలను పట్టుకోగలగాలి. అందుకు బలం, తెలివి, చురుకుతనం అన్నీ ఉండాలి. 2 సంవత్సరాల పాటు ఏకాగ్రతతో అహోరాత్రులు నా వద్ద విద్యాభ్యాసం చేస్తే కొత్వాలు గాని, అందుకు సమానమైన పదవి కానీ నీకు తప్పక లభించగలదు అని అన్నాడు. అక్కడి పరిస్థితులన్నీ పరిశీలనగా చూశాక శివుడు, ఇంత శ్రమపడటం నా వల్ల కాదు, నేను శిష్యుణ్ణి కాక మీలాగా శిక్షకుడినవుతాను, అందుకేం చెయ్యాలి అని అడిగాడు. శిక్షకుడివి కావాలంటే అందుకు 4 సంవత్సరాల పాటు ఏకాగ్రతతో విద్యాభ్యాసం చెయ్యాలి అన్నాడు చంద్రనాథుడు. శివుడు కొంచెంసేపు ఆలోచించి చంద్రనాథుడికి వినయంగా నమస్కరించి, అయ్యా, తమరెంతో చదువుకున్నారు, శ్రమ పడకుండా డబ్బు సంపాదించే మార్గాన్ని చెప్పలేరా అని అన్నాడు. అప్పుడు చంద్రనాథుడు వాడి వంక జాలిగా చూసి, నీ కోరిక న్యాయమైంది కాదు, కానీ తీర్చే మార్గం ఒకటుంది. ఈ ఊళ్ళో దేవయ్య అనే భాగ్యవంతుడున్నాడు. ఆయన వద్ద ఓపిగ్గా కూర్చొని ఉదయం 2 గంటలు, సాయంత్రం 2 గంటలు అలా కథలు చెబితే నీకు రోజుకు 5 వరహాలిస్తాడు, వెళ్ళు అని అన్నాడు. శివుడు వెంటనే వెళ్ళి దేవయ్యను కలుసుకున్నాడు. దేవయ్యది చాలా భారీ శరీరం. పెద్ద గదిలో పట్టెం మంచం మీద పిప్పళ్ళ బస్తాలా పడుకొని ఉన్నాడాయన. శివుడు చెప్పిన కథలు ఆయనకు నచ్చాయి. తన ఉద్యోగము శివుడికి నచ్చింది. ఒకరోజు శివుడు ఆయనతో, నేనెదురు చూసిన అవకాశం వచ్చింది, ఇక నేను శాశ్వతంగా మీ వద్దనే స్థిరపడిపోతాను అన్నాడు సంతోషంగా. దేవయ్య అదోలా నవ్వి, నాకు నీ కథలు నచ్చాయి, కానీ ఎల్లకాలం ఇలా సాగదు అని అన్నాడు. ఎందుకని?
మీ దగ్గర డబ్బులైపోవచ్చాయా అని అడిగాడు శివుడు. ఆ ప్రశ్నకు దేవయ్య పెద్దగా నవ్వి, కూర్చుని తిన్న 5 తరాల దాకా తరగని ఆస్తి నాది. నాకు డబ్బు సమస్యే లేదు. కానీ చిన్నతనం నుంచి సోమరినై ఏ పని చేయకుండా ఉండటం వల్ల నేనిలా మహాకాయుడనై నా ఒళ్ళు నాకే బరువనిపించేలా ఉన్నాను. ఇందువల్ల నాకెన్నో రోగాలు. వైద్యుడు వచ్చి నాకు మందులిస్తున్నాడు. కొంత బరువు తగ్గితే గాని ఏ మందులు పనిచేయవని ఆయన చెప్పాడు. బరువు తగ్గడం కోసం తిండి తగ్గించి ద్రవ పదార్థాలే పుచ్చుకుంటూ ఆకలిని మరిచిపోవటానికి నీ చేత కథలు చెప్పించుకుంటున్నాను. కాస్త బరువు తగ్గితే వైద్యుడు కొత్త వైద్యాన్ని మొదలు పెడతానని అన్నాడు. అలా అది మొదలు పెడితే నీ కథలు వినటానికి వీలుండదు అని అన్నాడు. ఎందుకు వీలు కాదు అన్నాడు శివుడు. దానికి దేవయ్య చిన్నగా మూలిగి, ఇప్పుడు నాకు మంచం దిగి నడవాలంటేనే కష్టంగా ఉంది. కాస్త బరువు తగ్గితే లేచి నడవగలుగుతాను. అప్పుడు రోజు ఉదయం 2 గంటలు, సాయంత్రం 2 గంటలు నేను ఇంటి పెరట్లో మొక్కలకు నీళ్లు పోస్తూ ఉండాలి. అదే కొత్త వైద్యం. ఈ వైద్యం వల్ల నాకు వారం రోజుల్లోనే ఒళ్ళు తేలిక పడుతుందట. అప్పుడు నేనే ఉదయం 2 గంటలు, సాయంత్రం 2 గంటలు పెరట్లో హాయిగా తిరుగుతూ ఉండి నా బరువుని తగ్గించుకుంటాను. ఇలా ఈ వైద్యం వల్ల నాకు వారం 10 రోజుల్లోనే ఒళ్ళు తేలిక పడుతుంది అని చెప్పాడు. వెంటనే శివుడు ఆశ్చర్యంగా, 2 పూటలా మొక్కలకు నీళ్లు పోయటమా? అబ్బా, ఎంత శ్రమ, ఎంత కష్టం అని అన్నాడు. అంత శ్రమ పడకపోవటం వల్లనే ఇప్పుడు ముప్పొద్దులా మంచం మీదే ఉండి ఆరోగ్యం లేక బాధపడుతున్నాను. అనారోగ్యంతో బాధపడుతూ కూర్చోవటం కంటే శ్రమ పడుతూ ఆరోగ్యంగా ఉండటమే మంచిది కదా అని అన్నాడు దేవయ్య. ఆ జవాబుతో శివుడికి జ్ఞానోదయమైంది. వాడు దేవయ్య అవసరం తీరేదాకా అక్కడ ఉండి తరువాత తనను పెంచి పెద్ద చేసిన రాఘవయ్య ఇంటికే వెళ్ళి ఆయన చెప్పినవన్నీ చేస్తూ పనిమంతుడని పేరు పొంది కాలం సుఖంగా జీవించసాగాడు. ఇలా శివుడి ప్రయాణం అనే ఈ కథ సమాప్తమైంది. అలాగే మరొక కథ గాడిద జోస్యం. ఇక కథలోకి వెళ్దాం. సువర్ణానది తీరాన ఒక గ్రామంలో ఒక జ్యోతిష్యుడు ఉండేవాడు. ఆయన పంచాంగాలు గుణించటంలో ఆ చుట్టుపక్కల మిగిలిన సిద్ధాంతుల కన్నా చాలా గొప్పవాడని పేరు వచ్చింది. తరువాత జాతకాలు రాయటంలో అంతటివాడు లేడని అందరూ అనసాగారు. సిద్ధాంతి గారి ఖ్యాతి క్రమంగా రాజధానికి పాకింది. అక్కడ ఉంటే రాజోద్యోగులంతా కలిసి ఆయన్ను పట్టుబట్టి రాజధానికి రప్పించారు. కొద్ది కాలంలోనే సిద్ధాంతి గారికి రాజాశ్రయం కూడా దొరికింది. ఆయన చెప్పిన జోస్యానికి తిరుగు ఉండేది కాదు. క్రమంగా సిద్ధాంతి గారు అధికారుల అనుగ్రహము, బోలెడంత డబ్బుని సంపాదించుకొని నదీ తీరాన తన స్వగ్రామంలో అనేక వందల ఎకరాల భూమికి హక్కుదారుడయ్యాడు. పంటలు వచ్చే తరుణంలో మాత్రం సిద్ధాంతి గారు స్వగ్రామం వెళ్ళి చేలు కోయించి, తుప్పులు కుప్పలు వేయించి, నూర్పిళ్ళు చేయించి, ధాన్యం కొట్లల్లో వేయించి దాని అమ్మకానికి ఏర్పాట్లు పూర్తి చేసుకొని రాజధానికి తిరిగిపోతూ ఉండేవాడు. ఒక ఏడాయన ఈ విధంగానే తన గ్రామం వెళ్ళాడు. కుప్పలన్నీ నూర్చి ధాన్యమంతా పొలాల్లోనే రాసిపోశాడు. మధ్యాహ్నం భోజనమయ్యాక ఒక కునుకు తీసి లేచి సిద్ధాంతి గారు చల్లగాలికి వసారాలో వచ్చి కూర్చున్నాడు. ఈ సమయానికి ఊరి రజకుడు ఉతికిన బట్టల్ని గాడిద పైన వేసుకొని ఇంటికి పోతూ సిద్ధాంతి గారిని చూసి ఆగి, ఏం బాబూ, ధాన్యమంతా పొలంలోనే ఉన్నట్టుంది. త్వరగా ఇల్లు చేర్పించండి, ఇంకా చూస్తారేం అని అన్నాడు. చేర్పిస్తాను, ఇప్పుడేం తొందరొచ్చిందిరా అన్నాడు సిద్ధాంతి గారు నెమ్మదిగా. తొందర కాకేమండి, ఇంకో గంటలో తుఫాను ముంచుకొస్తుందయితేను అన్నాడు రజకుడు ఆదుర్దాగా. అందుకు సిద్ధాంతి గారు నవ్వి, నీ జోస్యం అఘోరించినట్టే ఉంది. ఈ కార్తెలో వానలే ఉండవు కదా, తుఫాను రావటమేమిటి? అదీ కాక ఆకాశం చూడు ఎంత నిర్మలంగా ఉందో, ఎక్కడా ఒక్క మబ్బు తునకలేదు. మంద మారుతం వీస్తుంది. అయినా తెలిసి తెలియని విషయాలు పెద్దలతో ఎన్నడూ చెప్పకు అని అన్నాడు. మీ మంచి కోరే చెబుతున్నాను. కార్తెల సంగతి నేనెరగను కానీ ఇంకో 2 గడియల్లో తుఫాను రావటం మటుకు అక్షరాల నిజం. వెంటనే బల్లను పొలానికి తోలించి ఒక్క గింజ దిగబడకుండా ధాన్యమంతా ఇంటికి తెప్పించుకోండి, లేకపోతే బంగారం వంటి పంట నిష్కారణంగా పాడైపోతుంది అంటూ వాడు తన గాడిదను గట్టిగా అదిలించి ముందుకు సాగిపోయాడు.
సిద్ధాంతి గారు వాడి అమాయకత్వానికి నవ్వుకుంటూ మళ్ళీ ఒకసారి ఆకాశానికి కలియజూశాడు. పడమటగా చిటికెన వేలంత మబ్బు ఒకటి కనిపిస్తుంది. మరి కాసేపటికల్లా అడవి ఏనుగుల మందలాగా కారు మేఘాలు వాయువేగంతో అన్ని వైపుల నుంచి వచ్చి కమ్ముకున్నాయి. సూర్యుడు ఎక్కడ ఉన్నది తెలియరాలేదు. ప్రపంచం చీకటి పడినట్టుగా అయిపోయింది. పెద్ద పెద్ద మానులను కూకటి వేళ్లతో సహా పెకలించగల హోరుగాలి రాసాగింది. ఆకాశాన ఉరుములు మెరుపులు సాగి వాన ఆరంభమైంది. సిద్ధాంతి గారికి ఏమి చెయ్యాలో తోచలేదు. రజకుడు చెప్పినప్పుడే ధాన్యం చేరవేసుకుని ఉంటే నష్టం ఉండేది కాదు. కానీ పంచాంగం ప్రకారం ఈ సమయంలో వానలుండటానికి వీల్లేదు కనుక సిద్ధాంతి గారు వాడి మాటని ఏమాత్రమూ లక్ష్యపెట్టలేదు. అన్నట్టు ఈ తుఫాను వస్తుందని రజకుడికి గంట కిందటే ఎలా తెలిసింది అని సిద్ధాంతి గారు ఆశ్చర్యపడ్డాడు. తుఫాను కాస్త తగ్గగానే ఆయన రజకుడి ఇంటికి పరిగెత్తి వెళ్ళి, ఒరేయ్, నువ్వు చెప్పినట్టే చిత్రంగా వాన వచ్చిందే, నీకు తప్పక జోస్యం తెలిసి ఉండాలి, ఎవరి దగ్గర నేర్చుకున్నావురా అని అడిగాడు. మరెవరో నా బాబు, నా గాడిదే నాకు జోస్యం చెబుతుంది. దాని ముందు పంచాంగాలు పనికిరావు. ఇంకో 3-4 గడియల్లో వాన రాబోతుందనగా దాని ఒంటి మీద రోమాలన్నీ నిలబడతాయి. అది చెవులు కళ్ళు పైకి తిప్పి మనసు వినపడని వాన కోసం అలుస్తూ ఉంటుంది. తరువాత తోక ముడిచి అటూ ఇటూ చిందులు తొక్కుతుంది. దాని జోస్యానికి తిరుగులేదు బాబు అని అన్నాడు. సిద్ధాంతి వెళ్ళిపోతూ, ఒరే, నీకు పుణ్యం ఉంటుంది. ఇవాళ మన మధ్య జరిగిన సంగతి ఎవరికీ చెప్పకు, నా పరువు కాస్త పోతుంది అని రజకుణ్ణి బ్రతిమాలుకున్నాడు. కానీ ఈ సంగతి కొన్నాళ్లకు అందరికీ తెలియనే తెలిసింది. సిద్ధాంతి గారి దగ్గర జరగబోయే విషయాలు తెలుసుకునేటందుకు వచ్చేవారందరూ క్రమంగా తగ్గిపోయారు. ఇలా గాడిద జోస్యం అనే ఈ కథ సమాప్తమైంది. అమూల్యమైన ఆస్తి కథ. పూర్వం విక్రమసేనుడనే రాజు అమరావతి నగరానికి రాజుగా ఉండేవాడు. ఆయనకు తన చుట్టూ ఉండే అధికారులపైన కొంచెం కూడా ఆదరం ఉండేది కాదు. ఎందుకంటే వారు ఎంతసేపు తమరు ఇంద్రులు చంద్రులు, తమ పరిపాలనలో ప్రజలు సర్వసుఖాలు అనుభవిస్తున్నారు అని ఇచ్చకాలు పలుకుతూ ఉండేవారు. ఈ ధోరణి ఆయనకు నచ్చేది కాదు. అందుచేత విక్రమసేనుడు అప్పుడప్పుడు మారువేషం ధరించి మారుమూల మనిషిలాగా పల్లెటూర్ల వెంట తిరుగుతూ సామాన్య ప్రజలు ఎలా జీవిస్తున్నారో, వారి కష్టసుఖాలేమిటో స్వయంగా తెలుసుకుంటూ ఉండేవాడు. ఒక్కొక్కసారి ఆయనకు తాను తినే రాజభోజనం కంటే గుడిసెల్లో వాళ్ళు తినే సామాన్యపు భోజనమే రుచికరంగా ఉన్నట్టు కూడా తోచేది. ఒకనాడు విక్రమసేనుడు మారువేషంలో ఒక అడవి మధ్యగా వెళుతూ ఉండగా ఎవరో వేణువు ఊదటం వినిపించింది. రాజు ఆ పాట వచ్చిన దిక్కుగా వెళ్ళి ఒక గొర్రెల కాపరిని చూశాడు. వాడికి 16 ఏళ్లుంటాయి. చింకి బట్టలు ధరించిన మనిషి అందంగా ఉన్నాడు. వాడి అందచందాలు చూసి రాజు ఆశ్చర్యపడి తనలాగే వాడు కూడా మారువేషంలో ఉన్న ఏ రాజకుమారుడో అనుకున్నాడు. కాని ఆయన ఆ కుర్రవాడితో సంభాషించి వాడి తల్లిదండ్రులు చాలా పేదవారని తెలుసుకున్నాడు. ఆ గొర్రెల కాపరి పేరు సాంబుడు. వాడు రాజుగారి ప్రశ్నలకు సూటిగా సమాధానాలిచ్చాడు. వాడికి కపటంగా మాట్లాడటం ఏమంత చేత కాదు. వాడి మాటల్లో అమాయకత్వము మంచితనము ఉట్టిపడుతున్నాయి. సాంబు, నా వెంట వస్తావా? నీకు మంచి బట్టలిచ్చి భోజనం పెట్టి ఉద్యోగమిస్తాను అన్నాడు రాజు. సాంబుడు అందుకు సరేనన్నాడు. అమరావతి నగరం చేరి రాజభవనంలో అడుగుపెట్టాక తనను తెచ్చినది రాజుగారేనని సాంబుడికి తెలియవచ్చింది. రాజుగారికి తనపై అంత అనుగ్రహం కలిగినందుకు వాడు సంతోషించాడు. సాంబుడి గొర్రెల కాపరి దుస్తులు తీసివేసి రాజోచితమైన దుస్తులు, రత్నాలు పొదిగిన తలపాగా ఇచ్చారు. వాడికి రాయటము, చదవటము, సభలో మసులుకోవటము నేర్పారు. కొద్ది కాలం గడిచాక రాజుగారు సాంబుణ్ణి తన ఖజానాదారుగా వేసుకున్నాడు. అనేక కోట్ల విలువ చేసే ఆ ఖజానాకు అధికారిగా ఉండటానికి సాంబుడి కన్నా నమ్మకస్తుడు దొరకడని రాజుగారు భావించారు. ఈ ఉద్యోగంలో చేరక మునుపు సాంబుడు రాజుగారి అనుమతితో తన గ్రామానికి వెళ్ళి తాను తిరిగిన చోట్లన్నీ మళ్ళీ తిరిగాడు. వేణువు ఊదాడు. తరువాత తన వారందరికీ వాడు కానుకలు ఇచ్చాడు. రాజుగారి కొలువు ఎలా ఉంది అని తన వారు అడిగితే, మీరు ఈ గ్రామాన్ని వదిలి ఎక్కడికి వెళ్ళకండి, రాజ దివాణాలలో అసలే ఉద్యోగాలు చేయకండి,
నిజమైన సుఖం ఇక్కడే ఉన్నది అని సలహా ఇచ్చాడు. తరువాత వాడు అమరావతికి తిరిగి వెళ్ళి రాజుగారి ఖజానాదారుగా పని ప్రారంభించాడు. కొంతకాలానికి రాజుగారు చనిపోయాడు. రాజుగారి కొడుకు కనుక కనకసేనుడు సింహాసనం ఎక్కాడు. రాజుగారి అధికారుల్లో చాలామందికి సాంబుడంటే పడేది కాదు. ఎందుకంటే చనిపోయిన రాజుగారు వాణ్ణి తమ అందరికన్నా ఎక్కువ ఆదరణతో చూసేవాడు. ఇప్పుడు ఈ అధికారులందరూ కొత్త రాజు చుట్టూ చేరి, మహారాజా, మీ నాన్నగారి అండచేరి ఈ సాంబుడు మీ ఖజానాను కొల్లగొట్టేశాడు. వాణ్ణి ఒక కంట కనిపెట్టడం మంచిది అని అన్నారు. తన అధికారులు తన క్షేమం కోరి ఏదైనా చెబితే రాజైన వాడు వినకుండా ఎలా ఉండగలడు? సాంబుడి ద్రోహం బయటపడే ఉపాయం చెప్పండి, అతన్ని శిక్షిస్తాను అన్నాడు కనకసేనుడు. మీ తాతగారి వద్ద రత్నాలు తాపిన పిడిగల కత్తి ఉండేది, దాన్ని తెచ్చి తమకు చూపమనండి అని కుట్రదారులు రాజుకు సలహా ఇచ్చారు. రాజు సాంబుణ్ణి పిలిపించి, మా తాతగారి కత్తి నీ ఆధీనంలో ఉన్నదట, దాన్ని ఒక్కసారి తెచ్చి నాకు చూపించు అని అన్నాడు. మహారాజా ఆ కత్తి పిడి నుంచి రత్నాలు తీయించి తమ తండ్రిగారు ఆభరణాలు చేయించారు అన్నాడు సాంబుడు. సాంబుడు చెప్పిన మాట నిజమేనని రుజువయింది. ఎందుకంటే సాక్షులు చాలామంది దొరికారు. సాంబుడు నిర్దోషిగా కనిపిస్తాడు అన్నాడు రాజుగారు కుట్రదార్లతో. మహాప్రభు, ఖజానాలో ఉన్న వస్తువులన్నింటి జాబితా వేసి తీసుకురమ్మనండి. పాత జాబితాలతో పోల్చి ఏ వస్తువులున్నాయో ఏవేవి పోయాయో తెలుసుకోవచ్చు అన్నారు కుట్రదార్లు. రాజుగారి ఆజ్ఞ ప్రకారం సాంబుడు తన ఆధీనంలో ఉన్న అన్ని వస్తువులను జాబితా వేసి తెచ్చాడు. జాబితా చూస్తే వస్తువులేవి పోయినట్టు కనపడలేదు. వాడు వేసిన జాబితాలోని వస్తువులను తనిఖీ చేయటానికి రాజుగారు సపరివారంగా ఖజానాకు వెళ్ళాడు. ఖజానా చూస్తుంటే రాజుగారికి పరమానందమైంది. అందులో వస్తువులన్నీ ఎంతో అందంగా అమర్చి ఉన్నాయి. జాబితాను బట్టి వాటిని సరిచూడటం చాలా సులువుగా జరిగిపోయింది. రాజుగారు వెళ్ళిపోవటానికి ముందుగా సాంబుణ్ణి ప్రశంసించబోతుండగా ఆయన వెంట ఉన్న అధికారుల్లో ఒకడు ఖజానా గోడలోని చిన్న ఇనప తలుపు తీసి, గోడలో ఏదో సొరంగు ఉన్నట్టుంది, అందులో ఏమున్నదో అని అన్నాడు. రాజుగారు సాంబుడికేసి తిరిగి, ఆ సొరంగులో ఏమి వస్తువులున్నాయి, వాటిని ఈ జాబితాలో ఎందుకు చేర్చలేదు అని అడిగాడు. మహారాజా, మన్నించండి, ఆ సొరంగులో ఉన్నది అమూల్యమైన నా సొంత ఆస్తి, అందుచేత దానిని మీ జాబితాలో చేర్చలేదు అన్నాడు సాంబుడు. ఈ మాట వినగానే కుట్రదారులు సాంబుణ్ణి గురించి చెప్పిన చాడీలన్నీ రుజువైనట్టే రాజుగారికి అనిపించింది. ఆయన కోపంతో, ముందు ఆ సొరంగు తలుపు తెరువు అని అన్నాడు. సాంబుడు ఇనుప తలుపు తెరిచాడు. దాని వెనక గోడలో ఉన్న సొరుగులో ఒక గొర్రెల కాపరి కంబలి, పాత చెప్పులు, ఒక వేణువు మాత్రమే కనిపించాయి. రాజుగారు నిర్ఘాంతపోయి, ఇదేనా నీ అమూల్యమైన ఆస్తి అని అడిగాడు. అవును మహారాజా, నేను మీ తండ్రిగారి కొలువులో చేరకమునుపు నాకున్న ఆస్తి ఇదే. కొలువులో చేరాక నా మనసు సుఖమన్నది ఎరుగదు. నేను సుఖపడింది నా ఆస్తి ఉన్నంతకాలమే అన్నాడు సాంబుడు. రాజుగారు సాంబుడి మాటలతో మంచి గుణపాఠం నేర్చుకున్నాడు. ఆయన సాంబుణ్ణి తన తండ్రి కన్నా కూడా ఎక్కువగా ఆదరించి వాడి మీద చాడీలు చెప్పిన వారినందరినీ కొలువులో నుంచి తీసేయించాడు. ఇలా అమూల్యమైన ఆస్తి అనే ఈ కథ సమాప్తమైంది.